తెలుగులో రాస్తే మీకు ఇప్పుడు జనరల్గా నేను యూపీఎస్సీలో రాసినప్పుడు ఒక డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాను సార్. ఏంటంటే తెలుగులో రాసిన వాళ్ళకి ఒక ఇదేంటి బానిస మనస్తత్వంతో కానీ లేకపోతే బానిస భావజాలంతో కానీ ఏం చేస్తారంటే తక్కువ వేస్తారు. అంటే జనరల్గా ఇది ఎలా ఉంటుందంటే మీరు శంఖంలో పోస్తే తీర్థం అయినట్టు మీరు ఇంగ్లీష్లో రాస్తే అది ఆన్సర్ అయిపోతుంది సార్. మీరు ఏ టాపిక్ అయినా చూడండి, మీరు ఇంగ్లీష్లో ఏదైనా 10 సెంటెన్సెస్ చెప్పండి, దానికి ఒక 5 మార్కులు అయినా ఇచ్చేస్తాడు 10కి. కానీ మీరు తెలుగులో దానికే ఒక 20 సెంటెన్స్ చెప్పండి, అబ్బాయి ఏం చెప్తున్నావు, నీ దాంట్లో ఇన్ని లోపాలు ఉన్నాయి అంటాడు. అంటే మనం చూడంగానే అది తెలిసిపోతుంది. తెలిసిపోయి ఏం చేస్తారు, తెలుగుకి తక్కువ అనే ఒక భావనతో, చులకన భావంతో, నువ్వు తెలుగు అనే చులకన భావంతో తక్కువ వేసేసావు. నువ్వు 20 పాయింట్లు చూస్తే నువ్వు అసలు దాన్ని చదివితే నువ్వు తక్కువ వేయవు. అంటే నువ్వు అసలు మాకు ఇప్పుడు వెరీ కోర్ ఇష్యూ, నువ్వు నా పేపరే చదవలేదు అన్న అనుమానం కలుగుతుంది. మేము ఎవాల్యుయేషన్ని డౌట్ పడట్లేదు, కానీ డౌట్ పడేలా నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ ఆర్ స్పీకింగ్, నంబర్స్ ఆర్ వెరీ లౌడ్లీ క్లియర్లీ సేయింగ్ దట్ బ్లాటెంట్ అసలు ఒక ఇంజస్టిస్ హ్యాపెన్ టు ద తెలుగు మీడియం స్టూడెంట్స్ సార్. ఇది ఎంతో వేల మంది వాళ్ళు అసలు గొంతు చించుకుంటున్నారు, బయట చెప్పలేక, ఏమని చెప్పాలో తెలియక, అసలు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక, అసలు ఇది మన ఏంటి తరతరాల గోడు లెక్క అయిపోయింది సార్. మీరు ఏంటంటే ఓన్లీ బేసిస్ ఆన్ ద పాయింట్స్ మీరు నాకు కరెక్ట్ వాల్యుయేషన్ చేయండి.